వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇలా ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్లో బ్యాటింగ్ తీసుకొని టోటల్ 182 ఫర్ 9 రన్స్ కొట్టింది. ఇక్కడ స్టార్టింగ్లో ట్రావిస్ హెడ్ వచ్చేసి 15 బాల్స్లో 21 రన్స్ కొట్టాడు. హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ అభిషేక్ శర్మని 11 బాల్స్లో 16 రన్స్ కొట్టాడు. తర్వాత శామ్ కరణ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ మొరట్లం వచ్చేసి డక్అవుట్ అయ్యాడు. హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ నితీష్ రెడ్డి బాగా ఆడాడు. తను 37 బాల్స్లో 64 రన్స్కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ త్రిపాఠి కూడా 11కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన అతను అబ్దుల్ సమాద్ వచ్చేసి 25 రన్స్ దాకా కొట్టాడు. క్లాసన్ కూడా ఈసారి ఏం బాల్ 9కి అవుట్ అయ్యాడు. షబాజ్ అహ్మద్ వచ్చేసి 14 రన్స్ కొట్టాడు. ఇట్లా టోటల్ స్కోర్ వచ్చేసి 182 అయింది ఫర్ 9 వికెట్స్. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన పంజాబ్ ఇక్కడ వికెట్స్ వచ్చేసి ఎక్కువ హర్షదీప్ సింగ్ తీసుకున్నాడు, 4 వికెట్స్. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వచ్చే వరకు శిఖర్ ధవన్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. 14 రన్స్కి అవుట్ అయ్యాడు శిఖర్ ధవన్. నెక్స్ట్ జానీ వచ్చేసి డక్అవుట్ 0కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ సిమ్రన్ సింగ్ వచ్చేసి 4 రన్స్ కొట్టాడు, 4కి అవుట్ అయ్యాడు. శామ్ కరణ్ వచ్చేసి 29 దాకా ఆడాడు. సికిందర్ రాజా వచ్చేసి 28 రన్స్ వరకు కొట్టాడు. ఇక్కడ హైయెస్ట్ శశాంక్ కొట్టాడు 46 రన్స్. తను లాస్ట్ వరకు ఫైట్ చేశాడు శశాంక్, 46 ఆర్ 25. నెక్స్ట్ జితేష్ శర్మ 19కి అవుట్ అయ్యాడు. అశుతోష్ శర్మ కూడా లాస్ట్ ఓవర్ బాగా ట్రై చేశారు అన్ని 6 తోటి. 33 రన్స్ కొట్టాడు 15 బాల్స్. టోటల్గా 2 రన్స్తో ఓడిపోయింది పంజాబ్. ఎస్ఆర్హెచ్ 2 రన్స్తో గెలిచింది. మ్యాచ్ వచ్చేసి బాగానే ఉంది కొంచెం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ IPL రివ్యూస్.